Wish you all happy Nag Panchami. Here we go. నాగుల పంచమి గురించి వివరంగా తెలుసుకుందాం. నాగుల పంచమి సర్ప దేవతారాధన పండుగ. నాగుల పంచమి అనేది హిందూ సంప్రదాయంలో సర్ప దేవతలను పూజించే ఒక ముఖ్యమైన పండుగ. ఈ పండుగను దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో వేర్వేరు సమయాల్లో విభిన్న సంప్రదాయాలతో జరుపుకుంటారు. ఎప్పుడు జరుపుకుంటారు? సాధారణంగా నాగుల పంచమిని శ్రావణ శుద్ధ పంచమి నాడు జరుపుకుంటారు. అయితే కొన్ని ప్రాంతాలలో కార్తీక శుద్ధ చవితి లేదా పంచమి నాడు కూడా నాగ దేవతలను పూజించడం ఆనవాయితీ. మీరు తెలుసుకునేందుకు అడిగింది శ్రావణ మాసంలో వచ్చే నాగుల పంచమి గురించే అయి ఉంటుంది. ప్రాముఖ్యత: నాగుల పంచమి పండుగకు అనేక ప్రాముఖ్యతలు ఉన్నాయి. సర్ప దేవతల ఆశీస్సులు: ఈ రోజున నాగ దేవతలను పూజిస్తే సర్ప భయం నుండి విముక్తి లభిస్తుందని, పాముల వల్ల కలిగే కష్టాలు తొలగిపోతాయని నమ్ముతారు. సంతాన ప్రాప్తి: సంతానం లేని వారు నాగ దేవతలను పూజిస్తే సంతానం కలుగుతుందని ప్రగాఢ విశ్వాసం. నాగ దేవతలు సంతాన ప్రదాతలుగా పూజలందుకుంటారు. ఆరోగ్యం, సంపద: నాగ దేవతల అనుగ్రహం వల్ల ఆరోగ్యం, సంపద వృద్ధి చెందుతాయని భక్తులు నమ్ముతారు. ప్రకృతి ఆరాధన: నాగ పంచమి పండుగ ప్రకృతి ఆరాధనలో భాగం. పాములు పర్యావరణ సమతుల్యతలో ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. వాటిని దేవతలుగా కొలవడం ద్వారా ప్రకృతి పట్ల గౌరవాన్ని చాటుకుంటారు. పూజా విధానం: నాగుల పంచమి నాడు నాగ దేవతలను పూజించడానికి వివిధ పద్ధతులు ఉన్నాయి. పుట్ట వద్ద పూజ: ఈ రోజున భక్తులు సమీపంలోని పుట్టల వద్దకు వెళ్లి, పుట్టలో పాలు పోసి, నాగ దేవతలకు పసుపు, కుంకుమ, పువ్వులు, పండ్లు సమర్పిస్తారు. నైవేద్యంగా నువ్వుల పిండి, బెల్లం, అరటి పండ్లు, వడపప్పు వంటివి పెడతారు. నాగ ప్రతిమల పూజ: కొందరు ఇంట్లోనే నాగ దేవతల ప్రతిమలను లేదా పటాలను ఉంచి పూజిస్తారు. పాలతో అభిషేకం చేసి, పువ్వులతో అలంకరించి, దీపారాధన చేసి, భక్తి శ్రద్ధలతో పూజిస్తారు. నాగ దేవాలయ సందర్శన: అనేక మంది నాగ దేవాలయాలను సందర్శించి, ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. నోము, వ్రతాలు: కొందరు మహిళలు నాగ దేవతలను ప్రసన్నం చేసుకోవడానికి ఉపవాస దీక్షలు చేపట్టి, వ్రతాలు చేస్తారు. నాగుల పంచమి 2025 2025లో నాగుల పంచమి జూలై 29, మంగళవారం నాడు వస్తుంది. ఈ రోజున మీరు కూడా మీ ఆచారం ప్రకారం నాగ దేవతలను పూజించవచ్చు.